హాయ్ అండి. ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మనం వేరుశనగ పప్పు అచ్చు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది అందరికీ తెలిసిందేననుకోండి. పొట్టు కుదిరితే టేస్ట్ అమేజింగ్ అండి, అదిరిపోతుంది. ఆ పొట్టులోనే ఉంటుందండి టేస్ట్. నేను ముందు ఇనప కళాయి పెట్టుకొని కేజీ ఏరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకున్నాను. ఇది నేను కర్రీ వండుతూ ఇలా వేరుశనగ గుళ్ళు పక్క పొయ్యి మీద వేయించుకున్నానండి. ఇది మధ్య మధ్యలో టైం ఎక్కువ అవుతే వేరుశనగ గుళ్ళు మాడిపోతుందని ఇలా దలసరిగా ఎత్తడి కళాయిని పెట్టుకొని ఇందులో వేయించుకుంటున్నానండి. ఇలా మనము వంట చేస్తున్నప్పుడు ఇలా వేరుశనగ గుళ్ళు మధ్య మధ్యలో ఇలా వేయించుకుంటే వేగిపోతాయండి వేరుశనగ గుళ్ళు. ఇలాగా చూడండి, మధ్య మధ్యలో ఇలా సిమ్లో పెట్టుకుని నేను వేయించుకున్నానండి. లోపలికంటా వేగితే టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేరుశనగ గుళ్ళు. ఇలాగా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ వేయించుకుందాము. ఇలా సిమ్లో పెట్టుకుని మనము పక్క పొయ్యి మీద కూడా వేరే పని కూడా చేసుకోవచ్చండి. ఇలా దళసరైన గిన్నెలో వేసుకుని వేరుశనగ గుళ్ళు వేయించుకుంటే చూడండి, ఇప్పుడు మన వేరుశనగ గుళ్ళు కూడా బాగా వేగిపోయినాయి. పొట్టు బాగా వదులుతుంది. ఇలా మనము దాన్ని మెదుపుతూ ఉంటుంటే వేరుశనగ గుళ్ళను. ఇప్పుడు చూడండి, ఇవి చల్లారిన తర్వాత మనం పొట్టును తీసుకుందాము. వేరుశనగ గుళ్ళు నుండి ఇలా పొట్టును తీసుకుని నేను ఇలా పళ్ళెంలోనే వేసి సెరుక్కున్నానండి. ఇలా పొట్టునంతా తీసుకున్న తర్వాత దీనికి వేరుశనగ గుళ్ళు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి 3/4 కేజీ బెల్లం వేసుకుంటున్నానండి. కేజీ పప్పుకి 3/4 కేజీ బెల్లం వేస్తున్నాను. మన వేరుశనగ గుళ్ళు వేయించుకున్న దాన్ని కళాయిలోనే మనం పాకం పట్టుకుందాము. వేరుశనగ పప్పు అచ్చుకి ఇలా పాకం పట్టుకుందామండి. అయితే వేరుశనగలో పోషకాలు అధికంగా ఉంటాయంట. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్గా పరిగణిస్తారంటండి. ఇప్పుడు చూడండి, పొట్టు ఎలా చూడాలంటే గిన్నెలో వాటర్ వేసుకొని అది ఇలా టొంగుమంటే అది మనకు పొట్టు వచ్చినట్టుమాట అండి. ఈ వేరుశనగ పొట్టు వచ్చిందంటే పర్ఫెక్ట్ వచ్చిందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, ఇప్పుడు ఉండయింది. ఇలా గిన్నెకి ఇలా కొడితే టొంగుమని శబ్దం రావాలన్నమాట అండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ పొట్టు వచ్చింది. మనం వేయించుకున్న వేరుశనగను ఈ పాకంలో, బెల్లం పాకంలో వేసుకొని కలుపుకొని నేను ఈ ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఉంచుకున్నానండి. ఆయిల్ రాసుకుని ఉంచుకున్న దాంట్లో ఈ వేరుశనగ మిశ్రమాన్ని వేసుకుని ఇలా సర్దుకుందాము. ఇది లోటాకు కూడా ఆయిల్ రాసుకొని ఒత్తుకున్నానండి. సాఫ్ట్గా ఒత్తుకున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం అంటండి. అలాగే వేరుశనగలోని ఇతర పోషకాలను ఎముకల దృఢత్వానికి, చర్మ ఆరోగ్యం కోసం, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయంట. అయితే వేరుశనగలు నానబెట్టుకుని తినడం వల్ల వాటిలోని పోషక విలువలు మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారంటండి. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత మనం ఇలా తిరగవేసుకోవాలండి. తిరగవేసుకుని చూడండి, మనం కోసుకున్న ముక్కలు పర్ఫెక్ట్ పొట్టు వచ్చిందండి. ఇలా ముక్కలన్నీ మనం విడదీసుకుందాము. చూడండి, ఇలా తింటూ ఉంటుంటే ఈ పొట్టు సాగుతుందండి. బెల్లం పెట్టి కూడా ఉంటుంది పొట్టు. ఇది చాలా పర్ఫెక్ట్ పొట్టు అండి. వేరుశనగ అచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వేరుశనగ అచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, సూపర్ ఉంటుంది. ఈ వేరుశనగ పప్పు అచ్చు చాలా బాగుంటుందండి.